హలో ఎవ్రీవన్, ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి మీకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎంసెట్ సంబంధించి 2025 డేట్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకైతే క్లియర్గా ఇప్పుడైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు ఏం జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా మీకు అయితే చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే, అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరైతే అందులో జాయిన్ అవ్వండి. అందులో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అయితే వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారనమాట మీ అందరు కూడాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏపీఎంసీ 2025 సంబంధించి మనకి ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇదండి. ఈ విధంగా అయితే ఉంటుంది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వెబ్సైట్లో మీరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది మీరైతే ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వచ్చేసి ప్రీవియస్ వీడియోస్లో మీకు అయితే చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఆ వీడియో మన ఛానల్లో ఉంది. మీరైతే చూసి క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీరైతే అప్లై చేసుకోండి. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకైతే చెప్పడం జరిగింది. అవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను, చూడండి. మనకి ఎంసెట్ నోటిఫికేషన్ వచ్చింది వచ్చేసి మనకి 12న మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అంటే 15, అనగా ఈ రోజు నుంచి అనమాట. మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి మనం అయితే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ. మీరు లేట్ ఫీ అంటే ఎక్స్ట్రా ఫీజు ఏం కట్టకుండా 24 ఏప్రిల్ వరకు అయితే మీరైతే ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే లేట్ ఫీజుతో 1000 రూపాయలతో మీరు మే 1వ తారీఖు వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అలాగే లేట్ ఫీ 2000 రూపాయలతో 2000తో 7వ తారీఖు మే వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు, మే 7వ తారీఖు వరకు. నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్. అంటే మీరు ఇప్పుడు ఒక డేటా అనేది వెబ్సైట్లో మీరైతే అప్లోడ్ చేస్తారనమాట ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు. ఇక్కడ వచ్చేసి అందులో మీరు కనుక ఏమైనా మిస్టేక్ చేస్తుంటే కనుక మీరు ఒక డేటాని మీరు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క డేట్స్లో మీరైతే చేసుకోవచ్చు అనమాట. అంటే 6 నుంచి 8 వరకు అయితే మీరైతే చేసుకోవచ్చు. ఎప్పుడు మే 6 నుంచి 8 వరకు మీరైతే మీ యొక్క డేటా అనేది కరెక్షన్ అనేది మీరైతే చేసుకోవచ్చు. ఈ యొక్క డేటా అనేది మీరైతే గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో మీరు కనుక ఏమన్నా మర్చిపోయి లేదనుకుంటే ఏమన్నా మిస్టేక్ చేస్తుంటే కనుక మీ యొక్క కరెక్షన్ అనేది ఆ రోజు అయితే చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్లో. నెక్స్ట్ వచ్చేసి లేట్ ఫీజుతో 4000 లేట్ ఫీజుతో మీరు వచ్చేసి మే 12th వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అలానే 10,000 రూపాయలతో మే 16th వరకు మీరైతే ఒక ఎంసెట్ సంబంధించి మీరైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్స్ వచ్చేసి ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఇక్కడ చూసుకోండి. మీ యొక్క వాట్సాప్ ద్వారా కావచ్చు, లేదనుకుంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మే 12th మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. అప్పుడు మీరైతే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఎగ్జామ్కి అయితే వెళ్ళవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ఏపీఎంసీ 2025 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకి 19th నుంచి 20 వరకు అయితే వీళ్ళకైతే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ అయితే అవి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ప్రైమరీకి రిలీజ్ వచ్చేసి అగ్రికల్చర్ వాళ్ళకి మే 21న మీకు ప్రైమరీ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిసీవింగ్ ఆబ్జెక్షన్స్ ఆన్ ప్రైమరీ కీ, అంటే ప్రైమరీ కీ అనేది ఒకటి ఇస్తారు కదా, ఇది ఇచ్చిన తర్వాత మీరు ఆబ్జెక్షన్స్ ఏమైనా రైజ్ చేయాలనుకుంటే అప్పుడైతే రైజ్ చేయొచ్చు. ఎప్పుడనుకుంటే మే నెల 25న మీకు అయితే ఆబ్జెక్షన్స్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ వాళ్ళకి డేట్స్ చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎగ్జామ్స్ వచ్చేసి మే 21 నుంచి 27 వరకు అయితే మీకైతే ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీకి వచ్చేసి మీకు 28న అంటే మే 28న మీకైతే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఆబ్జెక్షన్స్ వచ్చేసి జూన్ 1న మీకైతే ఆబ్జెక్షన్స్ అనేవి ఏమైనా ఉంటే రైజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ఫైనల్కి రిలీజ్ వచ్చేసి
జూన్ 5వ తారీఖున మీకు అనేది ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ అప్డేట్స్ కావచ్చు, కౌన్సిలింగ్ గైడెన్స్ కావచ్చు, కంప్లీట్గా మన ఛానల్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియో మీకు అయితే చెప్తాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా అందరికంటే మన ఛానల్లో మీకు అయితే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవుతూ ఉన్నారు. ఓకే గైస్, థ్యాంక్ యూ.